హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ కనీస్. ఈరోజు నేను నేదునూరు గ్రామంలో ఉన్నాను. ఈ నేదునూరు గ్రామం ఎక్కడుందంటే అమలాపురం దగ్గర అయినవిల్లి అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్కి దగ్గరలో ఉంటుందన్నమాట. అక్కడ నుంచి మనకు కేవలం 4 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది. ఈ నేదునూరు గ్రామం ఎవరిది, ఏంటి, ఇక్కడ ఎందుకు వచ్చాను, ఏ యాక్టర్ కోసం ఇక్కడ హోమ్ టూర్ చేయడానికి వచ్చాను అనేది నేను వాళ్ళ ఇల్లు చూపించిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆయన పేరేంటి? వాళ్ళ అన్నయ్య గారు ఉంటారు కదా, ఆయన తమ్ముడా? అది కాల పక్కన ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఈరోజు మనం ఇప్పుడు ఇక్కడ గ్రామంలోకి వచ్చాము. నేదునూరు గ్రామం. అయితే ఈ గ్రామం ఎవరిది అంటే మన ఎల్బి శ్రీరామ్ గారిది. ఆయన విలక్షణ నటుడు. ఆయన ఎన్నో రకాల ఎప్పటి నుంచో అసలు ఇదివరకు మాటలు రచయితగా ఉండి ఆ తర్వాత ఆయన సినీ ఫీల్డ్లో యాక్టింగ్ కూడా వచ్చారు. మన ముందుకు వచ్చిన తర్వాత ఆయన ఎన్నో రకరకాలుగా అన్ని పాత్రలు ధరించారనమాట. విలన్గా చేశారు, కమెడియన్గా చేశారు. ఒక సాధారణ అంటే మామూలుగా నార్మల్ మన అమ్మ 1వ తారీఖులో చూడండి, ఒక్కొక్క రూపాయి కోసం ఆయన ఎంత తపన పడి ఎంత కష్టపడే వ్యక్తిగా కూడా, అంటే మన లైఫ్లో జరిగే ఇన్సిడెంట్స్ అన్నీ కూడా అలా నార్మల్గా, అదొక సినిమా కాదు, ఇది కూడా మన లైఫ్లో జరుగుతుంది అనే విధంగా ఆయన సినిమాలు ఉంటాయి. ఆయన చేసిన ప్రతి పాత్ర కూడా సూపర్ డూపర్గా ఉంటుంది. ఇప్పటికి కూడా ఆయన ఏదో ఒకటి నటిస్తూనే ఉన్నారనమాట. అయితే ఆయన గ్రామం వచ్చాము. ఆయన ఇల్లు అండి ఇది. అటువైపు అక్కడ కనిపించేది ఎల్బి శ్రీరామ్ గారి ఇల్లట. తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా ఉంది. వీటికి పేర్లు పెట్టారు. కౌండిన్య ఆపస్తంభ అనేసి పేర్లు ఉన్నాయి ఇక్కడ. ప్రస్తుతానికి అయితే వీళ్ళ బ్రదర్ ఉన్నారంట, చిన్న తమ్ముడు ఉన్నారంట, ఆయన బయటికి వెళ్ళారంట. అందుకే ఇప్పుడు మనం బయట నుంచి మాత్రమే కవర్ చేసుకుంటున్నాము. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటి అని అంటే వీళ్ళ 7 తరాల వారి పేర్లతో సహా ఇది పెట్టారండి. ఒకటి చాలా బాగా నచ్చింది నాకు ఇదైతే మాత్రం. ఎందుకంటే మనం మామూలుగా చూసుకుంటే మన తండ్రి తాత తప్పితే నాకు ముత్తాత ఎవరు, ఆయన తండ్రి ఎవరు అనేది నాకు ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ లంక వారి వంశవృక్షం 7 తరాలు అనేసి పెట్టారు. ఇది పరిపూర్ణం కాదు, ఒక ప్రయత్నం మాత్రమే, సంస్కరణకి స్వాగతం అనేసి ఇక్కడ రాసి పెట్టారు. ఇక్కడ మొత్తం కోడ్స్ లాగా పెట్టారు. కో అంటే కొడుకు అని, కు అంటే కూతురు అని. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ కో అని ఉంది అంటే కొడుకు అనమాట ఆయన. ఇక్కడ కు అని ఉంది అంటే కూతురు అనమాట. ఇలా మొత్తము అక్కడి నుంచి 7 తరాలు, లంకావారి వంశవృక్షం 7 తరాలు అనేసి లంకా సీతారామ శాస్త్రి గారి కుమారుడు లంక అప్పయ్య దీక్షితులు 19వ శతాబ్దం దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. ఇంకా 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 కొనసాగుతూనే ఉంది. ఇవన్నీ ఇప్పుడు నేను మీకు చెప్పలేను కాబట్టి ఇది వీడియో తీస్తున్నాను. తర్వాత పైన కూడా ఉంది చూడండి, లంకా నరసింహ శాస్త్రి S2 19వ శతాబ్దం తంగిరాల మహాలక్ష్మమ్మ, అలా అనేసి పై నుంచి కింది వరకు కూడా వాళ్ళ లంకావారి వంశవృక్షం 7 తరాలది పెట్టారు. ఇది మాత్రం అసలు నాకు బాగా 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 నచ్చింది. ఎందుకంటే ఇలా మన తరాల్లో మన తాతలు ముత్తాతలు ఎవరు ఏంటి అనేది కూడా మన పిల్లలకి అందరికీ తెలుస్తుంది. ఇది మన మామూలుగా ఏంటో ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తే ఈయన ఎవరు ఆయన ఎవరు అని మనం చెప్పుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా కొన్ని బయట ఫోటోలు ఉన్నాయి. అవి ఎవరివి అనేది నాకైతే తెలియదు, కానీ నేను ఆ ఫోటోలు ఇల్లు ఇప్పుడు మీకు చూపిస్తాను. రండి, ఇక్కడ చూస్తున్నారా, కౌండిన్య అని పెట్టేశారు ఇక్కడ పైన పేరు. ఇటు పక్క ఆపస్తంభ అని ఉంది. ఇక్కడ ఉన్న ఫోటో ఈయన ఎవరు అనేది నాకైతే తెలియదండి. ఒకవేళ మీకేమైనా తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో పెట్టండి. తర్వాత ఇక్కడ కూడా కొన్ని ఫోటోలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫోటోలు ఉన్నాయి. వీళ్ళు ఎవరు ఏంటి అనేది కూడా నాకైతే తెలియదు. ఎవరికి తెలిసినా కూడా వాళ్ళంతా కూడా కామెంట్ బాక్స్లో పెట్టండి. తర్వాత ఇక్కడ కూడా కొన్ని ఫోటోలు మనకు
కనిపించాయి అన్నమాట. ఈ ఫోటోలు కూడా నేను మీకు చూపించడానికి మాత్రము తీస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నించున్నది ఎల్బి శ్రీరామ్ గారు పుట్టిన ఇల్లు. అయితే ఫౌండేషన్ అంటే పునాదులు అవే, కాకపోతే పై భాగం మాత్రం మార్చారు. ఇప్పుడు కొంచెం డాబాలాగా చేశారు. ఇదివరకు పెంకుటిల్లు ఉండేది. ఇదే ఎల్బి శ్రీరామ్ గారి పుట్టిన ఇంట్లో నేను ఇప్పుడు ఉన్నాను. చూడండి ఒకసారి. కొంచెం మార్చారు కాబట్టి ఇప్పుడు మోడల్ వేరే ఉంటుంది. ఇదివరకు ఇల్లు ఉండవు కదా, కానీ ప్లేస్ మాత్రం ఇదేనండి. పూర్వం ఇల్లు అయితే అదే ఇల్లు. ఇక్కడ మనం ఫోటోలో చూపించాం కదా, అదే ఇదే ఇంట్లో వాళ్ళు అన్నం తినిపిస్తున్నారు. ఎంత అరుదైన ఫోటో అండి, నిజంగా అసలు సూపర్గా ఉంది. అసలు చాలా బాగుంది అసలు ఆ ఫోటో. ఎవరు తీశారో కానీ సూపర్గా ఉంది అసలు. అదే అదే చూడండి, జ్ఞాపకాలు అవన్నీ. ఇక్కడ మనకి ఇప్పుడు కనిపించేది ఎల్బి శ్రీరామ్ గారి ఇల్లు అంటండి. పైన ఒక రూమ్ లాగా వేసుకున్నారు. ఇక్కడ ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం ఇక్కడ ఎవరు ఉండట్లేదు. తను కూడా అందరు హైదరాబాద్ షిఫ్ట్ అయి ఉన్నారు. కాబట్టి నేను మీకు ఆయన ఇల్లు చూపించాలి అన్నట్టుగా వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఆయన మొత్తం 7 తరాల వంశవృక్షం మొత్తం నాకు ఇక్కడ కనిపించడంతో నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. ఒకసారి ఆయన ఇంటిని కూడా మనం చూద్దాం.